నెక్స్ట్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x బై పై. సో ఈ రెండు కర్వ్స్ మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి లిమిట్స్ వాళ్ళు ఇవ్వలేదు, సో మనమే లిమిట్స్ని మనం కనుక్కోవాలి. సో మనం ఈ విధంగా తీసుకుందాం. ముందుగా y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్కి సంబంధించినటువంటి టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్. సో y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఎక్స్కి నేను 0, π/2, π ఈ విధంగా వాల్యూస్ తీసుకుంటున్నాను. సో 0 to 180 వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 అనేది 1, 90 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 అనేది 0, 180కి కాస్ 180 అంటే -1. ఓకే, సో ఇదే విధంగా y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x బై పై, దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. 1 మైనస్ 2x బై పై, ఇవే ఎక్స్ వాల్యూస్కి ఇది ఎటువంటి వాల్యూస్ ఇస్తుంది? సో x 0, π/2, π. సో y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x బై పై. సో x 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 0, 0/π అంటే 0. సో 1 మైనస్ 0 అంటే 1 వచ్చేస్తుంది, అంటే 0కి 1. ఇక్కడ కూడా 0కి 1, అంటే 0 అనే పాయింట్ దగ్గర బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఒకే వాల్యూని కలిగి ఉన్నాయి. దట్ మీన్స్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 0. 0,1 దగ్గర ఈ రెండు, ఇది కరువు, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అట్లానే 90 సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇదేమో 2/π, ఇదేమో π/2. సో ఇక్కడ π/2 పెట్టేస్తే 2 2 క్యాన్సిల్ అవుతుంది, π క్యాన్సిల్ అవుతుంది. 2/π ఇంటూ π/2, 2 2 క్యాన్సిల్, π క్యాన్సిల్. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 1 మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 0. సో π/2 దగ్గర కూడా రెండింటికి సేమ్ వాల్యూ ఉంది, అంటే అక్కడ కూడా దే ఆర్ ఇంటర్సెక్టింగ్. ఓకే, సో 180 మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఎక్స్ ప్లేస్లో 180 తీసుకున్నట్లయితే, సో 180 180 క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ 2 విచ్ గివ్స్ -1, అంటే 180 కూడా -1, అంటే 180 దగ్గర కూడా మనకు అవి ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, అంటే 0 దగ్గర, 90 దగ్గర, 180 దగ్గర, ఈ మూడు చోట్ల ఈ కర్వ్, ఈ స్ట్రైట్ లైన్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. సో 0, 90, 180 ఈ విధంగా తీసుకున్నాను. మనకి ఇక్కడ వచ్చినటువంటి మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. ఓకే, సో 0కి 1 కాస్ ఎక్స్కి సంబంధించి, సో 0కి 1. నెక్స్ట్ π/2కి 0, పైకి -1. సో ఇది కాస్ ఎక్స్ కదా, అది కర్వ్ టైప్లో ఉంటుంది, మనం అదే విధంగా దాన్ని రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, కర్వ్ లాగా చూపించాలి. అట్లానే y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x బై పై, దానికి కూడా అవే వాల్యూస్ వచ్చేసినాయి. సో 0కి 1, π/2కి 0, పైకి -1. మరి ఇది ఎలా ఉంటుంది? ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్లో ఉంది. ఇక్కడ చూస్తే ఇది ఒక ఎక్స్ టర్మ్, సో 2/πని మనం mగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్. సో 2/π అనేది m, x ప్లస్ c అంటే కాన్స్టెంట్. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్లో ఉంటే అది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి ఈ పాయింట్స్ని స్ట్రైట్గా మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. సో ఇక్కడ వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో మరి ఇక్కడ ఇది 2 రీజియన్స్గా ఉంది. 0 to π/2 వరకు ఒక రీజియన్, π/2 నుండి π వరకు ఒక రీజియన్. సో రిక్వైర్డ్ ఏరియా అనేదాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. దేర్ఫోర్ రిక్వైర్డ్
ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ 0 నుండి π/2 వరకు ఒక రీజియన్, π/2 నుండి π వరకు ఒక రీజియన్. మరి 0 to π/2 వరకు మనం ఎలా అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి y1 ఒకటి y2 అనుకుంటే y1 మైనస్ y2 y2 మైనస్ y1 అట్లా అనుకుంటాం కదా, అట్లా తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూస్తే మనకి సో ఇది అప్పర్, ఇది పై భాగాన ఉంది, కాస్ ఎక్స్ అనేది పై భాగాన ఉంది. సో ఈ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x/π అనేది లోయర్ క్రింది భాగాన ఉంది. సో మనం అప్పర్ మైనస్ లోయర్ ఆ విధంగా తీసుకుంటాం. సో 0 to π/2 వరకు కాస్ ఎక్స్ పైన, ఈ 1 మైనస్ 2x/π అనేది క్రింద ఉంది. సో దీంట్లో ఇది మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి -1 ప్లస్ 2x/π. సో ఈ విధంగా ఉంటుంది 0 to π/2 వరకు. తర్వాత π/2 నుండి π/2 to π. సో π/2 నుండి π వరకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్పర్ అనేది ఒక y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x/π, లోయర్ అనేది కాస్ ఎక్స్. సో మనం అప్పర్ మైనస్ లోయర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 1 మైనస్ 2x/πలో నుండి కాస్ ఎక్స్ని మైనస్ చేయాలి ఈ రీజియన్లో. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మరి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకి ఇక్కడ చేస్తున్నాను. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మీన్స్ సైన్ ఎక్స్. సో ఇంటిగ్రల్ -1 dx. సో ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్. ఇక్కడ 2/π అనేది కాన్స్టాంట్, సో అది యాస్టీస్ అంతే ఉంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. సో ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే x²/2. సో ఇది ఫస్ట్ ఇంటిగ్రల్. దీనికి లిమిట్స్ వచ్చేసి 0 to π/2. సో రెండవది వచ్చేసి, సో ఫస్ట్ వన్ ఉంది ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ వస్తుంది, -2/π ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్, దట్ మీన్స్ x²/2 మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ సైన్ ఎక్స్. సో సెకండ్ ఇంటర్వల్కి సంబంధించి లిమిట్స్ π/2 నుండి π. సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. సో ముందుగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో sin 90 సబ్స్టిట్యూట్ చేస్తే sin 90. సో sin 90 అనేది 1 మైనస్ ఎక్స్ అంటే π/2 ప్లస్ x²/π. x² అంటే π²/4, పైన π² కింద ఒక π అంటే ఒక π క్యాన్సిల్ అవుతుంది, π/4 వస్తుంది అది. మైనస్ లోయర్. సో మైనస్ లోయర్ అన్నప్పుడు sin 0 అంటే 0 అది, మైనస్ ఎక్స్ అంటే మైనస్ ప్లస్ అప్పర్ మైనస్ లోయర్ కదా 0. సో ఇక్కడ కూడా x² అంటే అది కూడా 0. సో ఇది ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించి. రెండవ బ్రాకెట్కి సంబంధించి ముందుగా ఎక్స్ అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ π. సో π మైనస్ π²/π అంటే ఒక π క్యాన్సిల్ అయితే ఇంకొక π ఉంటుంది, మైనస్ sin 180 అంటే 0. సో ఇది అప్పర్ లిమిట్ పెట్టుకుంటే వచ్చినటువంటిది. మైనస్ లోయర్ లిమిట్. సో మైనస్ ఎక్స్ అంటే π/2 మైనస్ π/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈసారి π/2 హోల్ స్క్వేర్ అంటే π²/4/π. సో ఒక π క్యాన్సిల్ అయితే π/4 వచ్చేస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్, అప్పర్ మైనస్ లోయర్ కదా, మైనస్ చేస్తే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 90 కాబట్టి sin 90 అంటే మనకి 1. ఓకే, సో ఫైనల్గా సో ఇది 45 మైనస్ 90 అంటే -45. ఇది 45 ఇది 90. సో 45 మైనస్ 90 అంటే 1 మైనస్ π/4 -45గా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ π అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 45 మైనస్ 90 అంటే మైనస్ π/4, అట్లానే +1. సో 1 + 1 2 మైనస్ π/4 మైనస్ π/4. సో -90. సో -π/2.
సో ఓవరాల్గా 2 మైనస్ పై బై 2 స్క్వేర్ యూనిట్స్. ఓకే, థ్యాంక్ యూ.